విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ప్రమాదవశాత్తు వడ్డీ దాసుడు అనే వ్యక్తి డ్రైనేజ్లో పడిపోయాడు. వర్షపు నీటి ప్రవాహం కారణంగా ఊర్వశి థియేటర్ సర్కిల్ వద్దకు మృతదేహం కొట్టుకుపోయింది. ఫైర్ సేఫ్టీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు మృతదేహాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. నలంద నగర్కి చెందిన వడ్డీ దాసుడుకు భార్య, 3 పిల్లలున్నారు. ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నలంద నగర్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్ళిన ఒక ఆటో డ్రైవర్ నాలాలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం మన సంఘటనా స్థలంలో ఉన్నాము. అయితే నలంద నగర్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న వడ్డీదాసుడు అనే వ్యక్తి ఈరోజు ఉదయాన్నే బహిర్భూమి కోసం బయటికి రావడం జరిగింది. ఈ తరుణంలోనే కాలు జారి ఓపెన్ నాలలో పడిపోయాడు. అయితే ఒకవైపు నిన్న రాత్రి నుంచి విశాఖపట్నంలో భారీ ఎత్తున వర్షం పడడంతో వరద నీరు భారీగా చేరుకుంది. ఈ వరద నీరు చేరుకోవడంతో వరద ప్రవాహం కూడా ఓపెన్ నాలలో చాలా ఎక్కువ శాతం ఉంది. ఈ తరుణంలో బురదలో చిక్కుకుపోయి వరద నాల చుట్టూ కూడా చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఈ తరుణంలో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. 2 జేసీబీలతోటి పూర్తి స్థాయిలో జీవీఎంసీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఎందుకంటే ఒక సురక్షితం లేని ప్రాంతాల్లో, అదేవిధంగా ఎక్కువగా కూడా జననివాసుల ప్రాంతాల్లో ఈ విధంగా ఓపెన్ నాలాల వద్ద కొన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు అటువంటి ఏమీ తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వడ్డీదాసుడు ఆచూకీ కోసం పూర్తిగా కూడా ప్రస్తుతం అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ వస్తుంది. ఒకవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా కూడా లిఫ్టింగ్ ద్వారా, ఎందుకంటే పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే పూర్తిగా ఒకసారి మనతో పాటు అధికారులు ఉన్నారు, వారు అడుగుతున్నాం. సార్, మీకు ఎంత సమాచారం వచ్చింది, ఏమని వచ్చింది సార్? నా పేరు కేవిటి ప్రసాదరావు అని, నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ని. మాకు 7 గంటలకి ఇలాగ పడిపోయినట్టుగా కాల్ వచ్చిందండి. వెంటనే మేము మా వెహికల్ సిబ్బందితో అందరితో వచ్చాము. వచ్చి రోప్ సహాయంతో అతన్ని మేము తీయడానికి ప్రయత్నించగానే బాగా చెత్త విపరీతంగా ఒక 4-5 అడుగులు లోతు చెత్త ఉంది. ఆ చెత్తలో పడిపోయారు, లోపల ముడిపోయి చెప్పి అలా ఆవిడ చెప్పగానే మొత్తం చెత్త చాలా క్లీన్ చేయడానికి ట్రై చేసాము. ఈ లోపల జీవీఎంసీ వారికి ఫోన్ చేసి ఒక 3 జేసీబీలు రప్పించి ఆ చెత్తని ముందు మొత్తం బెయిల్అవుట్ చేస్తే అప్పుడు మనకి ఈ వ్యక్తి దొరుకుతాయని ఆశతోటి మేము ఉదయం నుంచి అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. పూర్తిగా మీరు మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడ చేపట్టారు? ఎందుకంటే నలంద నగర్లో పడిపోయారని చెప్తున్నారు. అక్కడికి ఎంత దూరం ఉంటుంది? వరద ప్రవాహం ఆ టైంలో ఎంతవరకు ఉంది? డ్రైనేజ్ తాలూకా కానాలోంచి లోపలికి వెళ్ళడం మొదటి వాళ్ళు లోపలికి అలా వెళ్తుండే ఈయనేమో దాంట్లో మునిగిపోయాడు. వాళ్ళ భార్య కూడా దగ్గరలో ఉంది. ఆవిడేమో తన చున్నీ కూడా అందించింది ఆయన రక్షిద్దామని చెబితే. కానీ చున్నీ పట్టుకుని కూడా ఆయనేమో ఇంకా చాలా బరువు మనిషి అంట ఆయన అలాగే అడుక్కి వెళ్ళిపోయని చెప్పి ఆవిడ చెప్తుంది. మేము మ్యాక్సిమం వచ్చి వెంటనే మేము మేమే మొత్తం అంతా ప్రయత్నించాము. కానీ అది ఇంకా ట్రేస్ అవుట్ అవ్వలేదు. చెత్త విపరీతంగా పెరిగిందండి ఆ కిందన. దాన్ని తీయడానికి ముందు ప్రయత్నిస్తాము. చెత్త అడుగుని ఉంటాడని మేము ఆశిస్తున్నాము. పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ అధికారులకి సుమారు ఉదయం 7 గంటల సమయానికి సమాచారం వచ్చిందని, అయితే పూర్తిగా కూడా ఈ తరుణంలో ఆ సమాచారం మేరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, అప్పటికే 4 అడుగుల లోతుల మేర పూర్తిగా చెత్త కూరుకుపోవడంతో ఆ చెత్తలో కూరుకుపోయే అవకాశం తెలిసిన వెంటనే జేసీబీలు తెప్పించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఏదేమైనా సరే ఇంకా అతని ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో ఒకవైపు బంధువులు రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.